హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిండోడియాలు చేద్దామని ప్రిపేర్ చేద్దామని అనుకున్నాము. అందుకే పొద్దున్నే పొయ్యి అంటించేసి పెద్ద బాణీ పెట్టేసాం. అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వాటరు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, సగ్గుబియ్యం, నెక్స్ట్ బియ్యపిండి ఏంటంటే పెసరపప్పు. బియ్యపిండి ఏంటంటే ఫస్ట్ బియ్యాన్ని కడిగి ఆరబెట్టేసేసి కొంతసేపు ఒక 2 గంటలు సుమారుగా ఆరబెట్టేసేసి అందులో తర్వాత దాన్ని తీసి పిండి ఆడిచ్చేయాలండి. ఎలా అంటే కొంచెం ఇడ్లీ రవ్వలాగా ఆడించుకోవాలి. అలా ఆడించుకున్న తర్వాత దాన్ని మొత్తం తీసేసుకున్నాక అయితే మేము దీంట్లో నీళ్ళు పెట్టాము. దీనిలో అని పెట్టుకోవద్దు, దీనికి ఒక కొలత ఉంటుంది అనమాట. అది కొలత విధానం ఏంటంటే దీంతో 10 దాంట్లో వేసానండి నేను వాటర్. దాంట్లో అది మరిగిపోయిన తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ నూరేసి పక్కన పెట్టేసుకున్నాము. అండ్ మనకు తగినంత కారాన్ని బట్టి, మనం తినే కారం బట్టి ఎంత కావాలో అంత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాము. వేసిన తర్వాత నెక్స్ట్ మనం తగినంత ఉప్పు వేసుకున్నాము. ఆ వాటర్ బాగా మరిగిపోవాలన్నమాట. మరిగిపోయేలోపు మనం దీంతో వాటర్ తీసుకున్నాం కదండి, అలాగే ఇప్పుడు దీంతోనే ఒక పిండి తీసుకుని మొత్తం పిండి ఇలా పల్చగా దానిడి పిండి తీసుకుని దానిడి వాటర్ పోసుకుని ఇలా పల్చగా మనకి ఇలా ఉండేలాగా కలుపుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇది మరుగుతూ ఉంటుంది కదా, మరుగుతూ ఉండగా అలా కలపలా కాగిపోవాలి బాగాను వాటర్ మొత్తం. దాని తర్వాత దీంట్లో సగ్గుబియ్యం కడిగి సగ్గుబియ్యం వేసుకుంటామండి. తర్వాత పెసరపప్పు వేస్తాము. చూద్దాం, అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ కొంచెంగా. అలా మరుగుతూ ఉంది కదండి, అలా మరుగుతూ ఉండగా ఇప్పుడు సగ్గుబియ్యం పోస్తున్నారు. చిక్కబడిపోయిందంటే చూడండి, తెలుస్తుంది మీకు కూడా. ఒకసారి పట్టుకుని చూపుతారు, అది అలా రావాలన్నమాట. అలా పట్టుకుంటే చిక్కగా జిగురుగా అనిపించాలి. నింపేస్తారు. ఇప్పుడు నింపేసి బకెట్లో పోసేస్తారు. అప్పుడు డాబా పైకి పట్టుకెళ్తారు. ఆల్రెడీ ఒకసారి పట్టామని డాబా పైన మీకు చూపిస్తాము. ఒక గిన్నె, ఇది 2వ గిన్నె అన్నమాట. తింటున్నారండి. జాగ్రత్త. నేను ఒకటి పట్టుకొస్తాను. నేను ఫస్ట్ వెళ్తాను. పిండి ఒకటి ఇచ్చే పిండి నేను పట్టుకుంటాను. 2 పట్టుకెళ్ళామంటే కష్టంగా ఉంది, వేడిగా ఉంటుంది కదా పట్టుకోవడం. పట్టుకుని వెళ్ళాం అనమాట, చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఆల్రెడీ ఇందాక పట్టామని చెప్పాను కదండి, అవి ఇవే. ఆల్రెడీ ఒక గిన్నె పడితే ఒక చీర అయిందనమాట. ఒక చీర అయ్యి కొంచెం, ఇంకొక చీరకి కొంచెం వచ్చినాయి. నెక్స్ట్ ఆల్రెడీ చీర పర్చేసే ఉంది కాబట్టి మిగిలిన చీర అంతా ఆ చీర మీద
ఆ చీర మీద ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇది కొంచెం వాటర్ కొట్టాలా కొద్దిగా అంటే ఆరిపోయింది చీర అంతా, అందుకని చెప్పి కొంచెం చన్నీళ్ళు కొట్టేసి దాని మీద పడుతూ ఉంటారు. చూపిస్తాను మీకు. ఆల్రెడీ పట్టింది ఇది, ఒక చీర సగం పట్టాం కాబట్టి ఇంకొక చీర అనమాట. ఆ చీర మీదే మేము చీర ఆరిపోయింది పూర్తిగాను ఎండకి బాగా, అందుకనే కొంచెం తడుతున్నారు. చీర చక్కగా ముడతలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, చూసుకుని పడతారు. ఇది మేము కొత్తగా కట్టుకున్న ఇల్లు. అలా ఒక చిన్న దాంట్లో పోసేసుకుని దీనిలో తర్వాత కొద్దిగా అలా ఒక 2-3 ఆటల్లో పోసేసుకుని 2-3 కలిపి పడుతూ ఉంటారు. కానీ పెద్ద పెద్ద గట్లు కావాలి దీనికి, చిన్న గట్లు కాదు. మళ్ళీ దీనికి గుంట గట్టు అనమాట. మామూలు గట్టు అయితే మళ్ళీ సరిగ్గా రాదు, అందుకని ఎండ వల్ల మా హస్బెండ్ గారు ముసుగేసేసుకున్నారు తలకే. పడుతున్నారు చూడండి. అక్కడి నుంచి ఇందాకైతే ఎక్కడి వరకు అయితే ఆపేసామో అక్కడి నుంచి కంటిన్యూస్ చేస్తున్నారు. బాగా పడుతున్నారు కదా. మీకు నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.